హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మాథ్యూ చాప్టర్ 8. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెననెను. చాలు, చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యముని ధ్యానిస్తూ ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. వినగల చెవి, గ్రహించగల హృదయము మా అందరికీ మీరు దయచేసి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. యేసు ప్రభువారు కొండ మీద నుండి దిగి వచ్చిన సందర్భంలో జరిగిన సంఘటన గురించి ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభువారు మొదటగా ఆయన ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవుడు ఎలా జీవించాలో దాని గురించి చెప్పాడు. ఈరోజు మానవుని జీవితంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటి ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలంటే, మొదటిది, మానవుని జీవితంలో నెమ్మదితో కూడిన జీవితం ఉండాలి. రెండవది, ఏ రోగం లేకుండా ఉండడం. అంతేనా? ఇంకేమన్నా కావాలా? అవును కదా. మానవునికి రెండు అవసరాలు ఉన్నాయి. ఒకటి, హృదయాంతరంగంలో సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి, ప్రశాంతత ఉండాలి. రెండవది, ఏ రోగము లేకుండా ఉండాలి. అర్థమవుతుందా? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు మానవుడు మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే దేని కొరకు ఎక్కువగా ప్రాకులాడుతూ ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడంటే, రోగాలు పోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, దీవెనల కొరకు ఆరాట పడుతుంటాడు, పేరు ప్రఖ్యాతుల కొరకు వెంపర్లాడుతూ ఉంటాడు. కానీ హృదయాంతరంగంలో నెమ్మది, సమాధానం ఉన్నదా అని దాని గురించి పట్టించుకోడు. కానీ యేసు ప్రభువారు చేసే బోధ ఎలాంటిదంటే, మొదటగా నీ అవసరాలు కాదు ఫస్ట్ తీర్చేది ఆయన. నీ హృదయాంతరంగంలో ఉన్న సమాధానం లేని స్థితిని మార్చి నీకు మొట్టమొదటిగా ప్రశాంతతను, నెమ్మదినివ్వడానికి దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ముందుగా మనిషి అంతరంగంలో నెమ్మది లేదు, మనిషి అంతరంగంలో సమాధానం లేదు, మనిషి అంతరంగంలో ప్రశాంతత లేని జీవితాన్ని జీవిస్తున్నాడు కనుక ఆ వ్యక్తికి మొట్టమొదటిగా ఏం కలగాలంటే నెమ్మది కలగాలి, విశ్రాంతి కలగాలి. అందుకోసమే ఆయన అన్నాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడట. దేని కొరకు ప్రేమించాడు ఆయన? లోకములో అందరూ కూడా ఏమైపోయారు? చెడిపోయి ఉన్నారు, పాప మార్గంలో పరిగెడుతున్నారు. అందుకోసమే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏం భారం మోస్తున్నారు మరి ప్రజలు? చెప్పాలి, ఏం భారం మోస్తున్నారు? ఇప్పుడు మీరేమన్నా ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం భారం మోసుకుంటూ వచ్చారు? ఏమన్నా భారం మోసుకుంటూ వచ్చారా? ఏం మోసుకుంటూ రాలే. అంటే దేవుడు చెప్పేది అక్షరార్థమైన భారం గురించి కదా ఆయన చెప్పేది. ఏదో నువ్వు ఒక పెద్ద మూట ఎత్తుకొని వచ్చే భారం గురించి కదా ఆయన చెప్పేది ఆయన గురించి. అర్థమవుతుందా? మనం ఏమనుకుంటామంటే, భారం అనగా అనుకుంటాం ఏంటంటే, ఏదో ఒక 50 కేజీల మూట ఎత్తుకొని పోతున్నాడు, అరే ఇది భారం అవుతుందని చెప్పేసి మనం దాని గురించి ఆలోచిస్తుంటాం. కానీ యేసు ప్రభు చెప్తున్న భారం ఏంటంటే, 150 కేజీల కంటే కూడా పెద్ద భారమైనది, వాటికంటే కూడా ఇంకా ఘోరమైనది ఏంటిదంటే, మానవుని జీవితంలో విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. హల్లెలూయా. ఆ భారం ఈరోజు మనుషులందరిలో, ధనవంతులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, ఉన్నవారు కావచ్చు, లేనివారు కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, అందరిలో ఏముందంటే ఒక భారం ఉంది. పాప భారం అంటారు దాన్ని. ఏమంటారు? పాపం అనే భారం. ఈరోజు కోట్ల ఆస్తుల రూపాయలున్నా, ఏమీ లేని స్థితిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మోస్తున్న భారం ఏంటంటే పాప భారం. అయితే మరి ఈ భారం ఎలా తొలగిపోతుంది? ఒక నెత్తిన పెట్టుకున్న మూట అంటే ఒకటి దించితే వెళ్ళిపోతుంది. మరి మన హృదయాంతరంగాల్లో మానవుని జీవితంలో ఉన్న పాప భారం పోవాలంటే ఏం చేయాలి మరి? ఆయన అంటున్నాడు యేసుప్రభు, నా యొద్దకి రండి. ఎవరైతే యేసుప్రభు దగ్గరకు వస్తారో వాళ్ళు ఏం చేస్తాడట ఆయన? ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా.
ఈరోజు మనకి విశ్రాంతి అక్కర్లేదు కదా. ఆ పాప భారాన్ని మోసుకుంటాం కానీ యేసు ప్రభు దగ్గరికి మాత్రం రాం కదా. ఆ కుటుంబాల్లో అన్ని రకాలుగా చితికిపోతుంటాం కానీ మన యేసు ప్రభు దగ్గరికి అయితే రాం. కోట్ల ఆస్తి రూపాయలు ఉండి కూడా ఖర్చు పెట్టుకొని విచ్చలవిడిగా చేస్తుంటాం కానీ యేసు ప్రభు దగ్గరికి మాత్రం రాం. ఈరోజు గమనిస్తే ప్రియదేని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరిలో పాపం అనే భారం ఉంది. అంటే ముందుగా యేసు ప్రభు వారు 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కూడా ఆయన ఏం చేస్తాడంటే మానవుడు ఎలా జీవించాలో నేర్పించాడు. ఆయన ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలో నేర్పించాడు. యేసు ప్రభు వారు ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కడ బోధించాడు? ఆయన కొండ మీద బోధించాడు. ఆయన ఈరోజు యేసుక్రీస్తుని సంబంధించిన విషయాలన్నీ కూడా అవి పర సంబంధమైనవి, భూ సంబంధమైనవి కావు. ఏ సంబంధమైనవి? అందుకోసం పక్షిరాజు అంటే ఎక్కడ ఉంటుందట? ఎత్తైన శిఖరం మీద ఉంటుందట. అర్థమవుతుందా? పక్షిరాజు ఎక్కడ ఉంటుంది? ఎత్తైన శిఖరం మీద ఉంటుందట, ఎవరికి అందని ప్లేస్లో ఉంటుందట. ఈరోజు క్రైస్తవుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఏ మనిషికి ఊహనికి అందని స్థితిలో మనం బ్రతకాలట. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు ఆయన అంటాడు, ఇంకొక పత్రికలు అంటాడు ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనక్కడి. ఎందుకు పెట్టుకోవాలి మనసు? హల్లెలూయా. కానీ యేసు ప్రభువు ఆటోమేటిక్గా భూ సంబంధమైన వాటి గురించి ఆయన చింతిస్తున్నాడట మన కొరకు. ఎవరు చింతిస్తున్నారు మన కొరకు? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయనపై వేయండి అని యేసు ప్రభువు వారు చెప్తా ఉన్నాడు. ఇక రెండవదిగా మనం చూద్దాం. మొదటిగా దేవుడు ఏం బోధించాడంటే ఆధ్యాత్మిక విషయాల్లో ఎలా బ్రతకాలో, పరలోక రాజ్యం పోవాలంటే నువ్వేమేం చేయాలో అన్ని విషయాలు 7వ అధ్యాయం వరకు ముగించాడు. మరి మానవుల్లో ఇంకోటి కొరత ఉంది కదా. ఏంటా కొరత? అంటే ఆ కొరత ఏంటంటే రోగములు, వ్యాధులు, బలహీనతలు. ఇప్పుడు గమనిస్తే ప్రియదేని బిడ్డలారా, ఒకసారి 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనాలు ఏమంటాడంటే ఆయన జనసమూహాలను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చేరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. హల్లెలూయా. ఏం చేశారంటే యేసు ప్రభువు వారు అనేకులకు బోధింపాడు. ఏమని బోధించాడు? ఎవరైనా అడిగారు అక్కడ నాకు బోధించండి అని? అడిగారండి. యేసు ప్రభువు వారు అడక్కముందే బోధిస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు మీరు అడుగుతున్నారా వాక్యం, మాకు మంచి వాక్యాన్ని బోధించమని అడుగుతారా? అడగం. ఏం అడుగుతామంటే అయ్యా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, అయ్యా మా కొడుకు కొరకు ప్రార్థన చేయండి, అయ్యా మా బిడ్డ ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి, అయ్యా ఇంకా మేము మంచి ఇల్లు కట్టుకోవాలి దాని కొరకు ప్రార్థన చేయండి. ఎప్పుడైనా అడిగారా? అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మేము చక్కని వాక్యం వినాలని ఎప్పుడైనా అడిగారా? అడగలేదు. కానీ దేవుడు మీరు అడక్కముందే మంచి విషయాలు బోధిస్తాడు. ఆయన మీరు అడక్కముందే ప్రాణం పెట్టాడు ఆయన కదా. కానీ ఈరోజు శరీర రోగాలు పోవాలంటే ఏం చేస్తున్నాం? ఏం చేయాలి మరి? అడగాలి తప్పకుండా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని దృష్టిలో అవి లీస్ట్లో ఉన్నాయి చాలా. ఏవి? ఈ బలహీనతలు, రోగాలు అనేవి కూడా దేవుని దృష్టిలో అవి ఏమాత్రము ఎన్నికలేనివిగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు రోగంతో ఉన్నా కూడా, వ్యాధితో ఉన్నా కూడా దేవుణ్ణి ఆరాధించేవారు దేవునికి కావాలా వద్దా? హల్లెలూయా. అందుకోసం ఇక్కడ చూస్తే ఇక రెండవది ఆయన ఏం చేస్తున్న పని ఏంటంటే, ఫస్ట్ ఏం చేశాడు? ఆయన బోధించాడు. ఆయన అనేకమైన విషయాలు చెప్పాడు. పరలోక రాజ్యానికి పోవాలంటే ఏమేం చేయాలో అన్ని విషయాలు చెప్పాడు. మరి ఇప్పుడు మానవుడికి రెండో అవసరత ఏంటి? రోగములు పోవాలి. ఇప్పుడు రోగములు పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక చూడండి, అక్కడికి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆయన పేరేంటో మనకు తెలియలేదు. ఆయన పేరేంటో కూడా మనకు చెప్పలేదు. యేసు ప్రభువు వారు కొండ మీద దిగి వచ్చిన తర్వాత ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడట. ఏమని అడుగుతున్నాడంటే ఆయనకు మురికి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవరను. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆయనకు మురికి అంటే ఇంకొక సువార్తలో చూస్తే మోకాళ్ళుని అనే మాట రాయబడుతుంది. మార్కు సువార్తలో చూస్తే మోకాళ్ళుని. ఎందుకు మోకాళ్ళు ఉండవలసి వచ్చింది? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా ఎవరైనా దేవుని వాక్యము కొరకు ఎవరైనా మోకాళ్ళు ఊనారా? అయ్యా ఈరోజు నాతో మాట్లాడు ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేశారు? ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? దేవా నాతో మాట్లాడని చేశారా? మనం చేయం కదా. మరి ఎంతమంది ఈరోజు నాకు మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థన చేశారు? అందరం చేస్తాం కదా. నా బిడ్డను కాపాడు, నా కుమార్తెను కాపాడు, నన్ను కాపాడు, మంచి ఆరోగ్యం.
కానీ వాక్యముని చూడు, ఇక్కడ చూస్తే కుష్ఠరోగి అంతసేపు ఆయన ప్రసంగం విన్నాడో మరి తెలియదు మనకి, కానీ ఆయన దగ్గరికి రాగానే ఆయన స్థితికి ఆయనలో ఉన్న లోపం చూడగానే వెంటనే మోకాలు వంగాయంట. ఈరోజు మన ప్రార్థనలు కూడా అంతే అండి. మనము మన అవసరాల కొరకు ప్రార్థనలు చేస్తుంటాం కదా, మన యొక్క అవసరాల కొరకు ప్రార్థనలు చేస్తుంటాం. కానీ దేవా నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని చేస్తారా అంటే యేసుప్రభు కొరకు చేయడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఎలాంటి భారము కలిగి ఉన్నాడో, ఆయన తన ప్రజల పట్ల ఎలాంటి ఆ యొక్క ఏమంటారు తృష్ణ కలిగి ఉన్నాడో అది పంచుకోవడమే ఆయన కొరకు ప్రార్థన చేయడం. కానీ ఈరోజు మనకి ఆయనలో భారం మనకు అక్కర్లేదు, మన కుటుంబాలు క్షేమంగా ఉంటే చాలు. సరే మంచిది. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆయన ఒక మురక్కి ఏం చేయాలట, హల్లెలూయా, ఏం చేయాలి? ఏదైనా ఒక సమస్య మన జీవితాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభు దగ్గర మోకాళ్ళను నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలి? ఏదైనా ఒక సమస్య మన జీవితాల్లో ఎదురైనప్పుడు వెంటనే యేసు ప్రభు దగ్గర మోకాళ్ళను నేర్చుకోవాలి. చేస్తారా? ఎంతమంది చేస్తున్నారు? ఏదైనా సమస్య రాగానే ఫస్ట్ నేను యేసేకి చెప్తాను, ఎవరికి చెప్పకుండా అని ఎంతమంది అంటున్నారు? చెప్పం కదా. మనకు సమస్యలు రాగానే మనం ఎవరికి చెప్తుంటాం? వాళ్ళకి వీళ్ళకి చెప్తుంటాం, కానీ యేసు ప్రభు మాత్రం చెప్పం. హల్లెలూయా. అందరం రెండు చేతులు చెప్తాం, హల్లెలూయా హల్లెలూయా. ఏంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళకి చెప్తూ ఉంటాం, కానీ యేసేకి చెప్పం. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక సమస్య వస్తే మీరు నమ్మాలంతే. ఇక యేసు ప్రభు దగ్గర మోకరిస్తే ఏమైనా చేయగలడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఏమీ లేదు ఆయనకి. కానీ నీవు మోకాలు అనకుండా, నీవు అడగకుండా ఆయన ఏమీ చేయలేడు. మరలా చెప్తున్నాను, నీవు దేవుణ్ణి అడగకుండా దేవుడు ఏమీ చేయలేడు నీ లైఫ్లో. ఆయన చూస్తూ అలా ఉంటాడు తప్ప ఆయన దేని గురించి కూడా పట్టించుకోడు. నీ లైఫ్ అలా నాశనం అయిపోతున్నా, నీ లైఫ్ అలా పాడైపోతున్నా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరికి అసలు దేవుణ్ణి గుర్తు తెచ్చుకోకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిని జాగ్రత్త గమనించండి. కొన్ని సందర్భాలు చూస్తున్నప్పుడు అరే మనుషుల దగ్గర ఇలా ఉంటారు, అరే బయట ఇలా ఉంటారు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాం కొన్నిసార్లు కదా. ఈరోజు యవనస్తులను చూస్తే ఇక్కడ చూస్తారు మంచిగా కనబడుతున్నారు, కానీ బయట చూస్తారు ఒక తిరిగి కనబడుతున్నారు. అరే వీళ్ళు కూడా ఇట్లా ఉంటారా, వీళ్ళు కూడా ఇట్లా చేస్తారా అనే సందర్భాలకు వస్తున్నాయి. అంటే ఎవరిని నమ్మడానికి లేదు ఉందంటారా? ఆఖరికి ఏ దైవజనుడి కావచ్చు, ఏ సేవకుడు కానీ నమ్మడానికి లేదండి. ఎవరిని నమ్మాలి మరి? ఒక్క దేవుణ్ణి మాత్రం నమ్మాలి. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడు. అందరు నటించే వాళ్ళే, క్రైస్తవుల్లాగా నటించేవారు ఈ లోకంలో ఎవరు లేరట. ఉన్నారా? సినిమా హీరోలు కూడా పనికిరారట క్రైస్తవులాగా. హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ముగిస్తాను త్వరగా, ఎక్కువ సమయం చెప్పను ఎందుకంటే. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేర్చుకోండి, ఏ సమస్య రాగానే ఈ కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చి మృక్కి సాగిలపడి ప్రాధేయపడి అర్జిస్తూ అడుగుతున్నాడట. ఏమంటున్నాడంటే మృక్కి ప్రభువా ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా అని పిలుస్తున్నాడట. అంతమంది ప్రజలు ఉన్నారు, అంతమంది జనసమూహాలు ఉన్నారు, ప్రభువా అని ఎలుగెత్తి పిలుస్తా ఉన్నాడట. మీరు ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, 100 మంది సంఘంలో లేకపోతే 10 మంది సంఘంలో ఎలుగెత్తి ప్రభువా అని ఎంతమంది పిలిచారు? పిలుస్తారా? అమ్మో, మనం ప్రార్థన చేస్తే పక్కోడినొద్దు ఇక కదా. మనకు దుఃఖం వచ్చినట్టు కూడా అనిపించొద్దు. అనిపిస్తే వీళ్ళకి ఏమొచ్చిందని, సమస్య వచ్చింది, వీళ్ళు ఏడుస్తారు అనుకుంటారని అదొక నామోష్ కదా. మనం ఏడవడానికి ఇష్టపడం, అసలు మన కన్నీరు ఇతరులకి కనబడడానికి కూడా ఇష్టం. అంటే కనబడాలన్న ఉద్దేశం కాదు, కానీ అంటే కొన్నిసార్లు ఎలుగెత్తి ఏడుస్తుంటారు. ఎవరిని పట్టించుకోకని పర్లేదు, దేవుడు నన్ను పట్టించుకుని చాలని కొంతమంది ఉంటారు. అలాంటి విశ్వాసులు కూడా ఉన్నారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎలుగెత్తి ఏడవడం కూడా చాలా ప్రాముఖ్యం. అది చెప్తే వచ్చేది కాదులేండి. చెప్తే మళ్ళీ చాలామంది నటిస్తుంటారు. అరే భాషలో ఒకడు మాట్లాడుతుంటే ఇంకోడు నేర్చుకుంటాడు. ఇక ఏం నేర్చుకుంటాడు? భాషలు నేర్చుకుంటాడు. ఆయన అంటే రాబా, ఈయన అంటాడు రాబా. హల్లెలూయా. అది కాదు, అట్లా కాదు నేర్చుకోవడం. అంటే నీ స్వతహాగా హృదయంతరంగంలో ఉండేది
నీకున్న బాధని బట్టి కావచ్చు, దేవుడిని పట్ల చేసిన త్యాగముని బట్టి కావచ్చు, దేవుడిని పట్ల చేసిన శిలువ మరణం యొక్క ఆ త్యాగముని గుర్తు తెచ్చుకున్నప్పుడు, ఆయన శరీరంపై కారుతున్న గాయాల్లో ఉన్న రక్తం కావచ్చు, అది గుర్తొస్తున్నప్పుడు అబ్బా ప్రభా నా కొరకు ఎందుకు ఇంత నువ్వు త్యాగం చేసావని చాలామంది ఏడ్చేవారు ఉంటారు కదా. నేనైతే నా యొక్క లైఫ్లో ఎక్కువసారి నేను ఏడ్చిందైతే దేవుని అంటే దేవుడు అలా చేస్తున్నప్పుడు ఎందుకు అలా చేసేయాల్సి వచ్చింది నాలో, లేకపోతే నేను ఏపాటి వాడనన్న ఆ ఆలోచన వచ్చినప్పుడు ఎన్నోసార్లు కన్నీరు రావడం జరిగింది. ఏదో ఏడ్చాం కొన్నిసార్లు, కొంతమంది రక్షణ కొరకు ఏడ్చాం, అది సెకండరీ. కానీ దేవుడు చేసిన త్యాగం నిమిత్తం ఏడవడం అంటే నిజంగా ఆ వ్యక్తి లైఫ్లో ఒకసారి పడిపోయిన సందర్భాలు వచ్చినా ఏంటంటే నిలబడడానికి ఆశ ఉంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. కానీ ఏదో మనకు అవసరాల కొరకు ఏడుస్తాం అనుకోండి, ఆ వ్యక్తి లైఫ్లో నిలబడలేరు. హల్లెలూయా. ఫస్ట్ ఏడవాలి, ప్రభువుని పిలవాలి. ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తాను చెప్పండి? తన కుష్ఠ రోగమును తీసివేయడానికి ప్రార్థన చేస్తున్నాడు. మన లైఫ్లో మనకు చాలా అవసరాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు స్వస్థపరచాడనా కదా? ఆ విశ్వాసం ఉందా లేదా? ఆ నమ్మకం ఉందా లేదా? అమ్మగారు, అక్కగారు నిద్ర వస్తుందా? హల్లెలూయా. అయిపోయింది, ముగిస్తా. వాక్యం విననీయడు సాతాను. ఎందుకంటే వింటే బాగుపడతాం. హల్లెలూయా. కానీ మనం ఇప్పుడు కొన్ని వేరే సంబంధించిన స్టోరీస్ కానీ కొన్ని కథల బుక్కులు ఉంటాయి, అవి చదివితే కనుక ఆ బుక్ అయిపోయిన వరకు చదువుతాం. కానీ బైబిల్ చదివితే ఒక్క అధ్యాయం సగం కూడా చదవనీయడు. కానీ స్టోరీస్ కొన్ని ఉంటాయి, నవలలు కొన్ని ఉంటాయి, అవి బుక్కులు చదివేస్తుంటాం. అరే చదువుతాడు చదువుతుంది. కానీ బైబిల్ మాత్రం ఒక్క అధ్యాయం కూడా పూర్తి చేయాలంటే నానా తంటాలు పడాలి, నానా కష్టాలు పడాలి, కళ్ళ మీద భారం వచ్చేస్తుంటుంది, నిద్ర వచ్చేస్తుంటుంది కదా. ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా మనుషులకి అవ్వదు కదా. అరే ప్రార్థన బోధన రాండి అంటే ఎవరంటే వస్తారా? అరే ఆడ 4 బీర్లు కొన్నారంట, పోయి వేద్దాం రారంటే వస్తారా? రారా కదా. అరే వాడు అంట మనకి నలుగురికి మంచిగా సినిమా టికెట్లు ఇప్పిస్తారట, పదారంటే వస్తారా? రా. అక్కడ మీటింగ్ జరుగుతుంది, యేసుప్రభు మీటింగ్ జరుగుతుంది, పోయేద్దామంటే వస్తారా? రారు. ఎందుకంటే ఈ లోకంలో మంచిని, ఎందుకంటే మానవుల్లోనే పాప స్వభావం ఉందంట. ఆ స్వభావం ఎప్పుడు 2 కొట్టుకుంటాయి మనిషిలో, ఆత్మ శరీరం డామినేట్ చేస్తుంది ఆత్మని. కానీ ఎవరు ఆ శరీరాన్ని డామినేట్ చేయగలరంటే దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు శరీర క్రియలను చంపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ పరిశుద్ధాత్మ లేని వారు, యేసుక్రీస్తు వారి జీవితాలు లేని వారు ఇదే డామినేట్ చేస్తుంది. ఇది పండమంటే పడుకుంటాడు, తినమంటే తింటాడు, పొమ్మంటే పోతాడు, ఉండమంటే ఉంటాడు, తాగమంటే తాగుతాడు కదా. ఇది ఏం చెప్తే చేస్తాడు. కానీ అదే దేవుని వాక్యానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఇది పడుకోమంటే పడుకోవాలా, ఇది లేవంటే లేవాలా, ఇది కూర్చోమంటే కూర్చోవాలి. హల్లెలూయా. అంటే ఆ పరిశుద్ధాత్మ ఆత్మ పూర్ణుడు శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటాడట, నోరుని కంట్రోల్ చేసుకుంటాడు, మాటలు కంట్రోల్ చేసుకుంటాడు, ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటాడు. ఎందుకంటే తనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి కంట్రోల్ చేస్తున్నాడు. తన వల్ల ఏం కాదు, మనుషుల వల్ల ఏం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని శక్తి లేకుండా ఏ వ్యక్తి దేన్ని కంట్రోల్ చేయలేడు. అది ఆలోచనే కావచ్చు, తలంపులే కావచ్చు, మాటలే కావచ్చు. కానీ దేవుని ఆత్మ ఉంటే తప్ప ఎవరు దాన్ని కంట్రోల్ చేయలేరు. హల్లెలూయా. సరే, మనం ఎన్నో రకాల సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకు వరకు ప్రార్థన చేస్తారు చెప్పండి? కావాలని చేస్తారా, అబద్ధం చేస్తారా? ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, చెయ్యాలి, అంతేనా కదా. అది దేవునికి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా, అవునే కదా. నా కుమారుడికి ఈ సంవత్సరం ఫస్ట్ ర్యాంక్ రావాల్సిందే, ఒకవేళ దేవుని ఇష్టంలో రావద్దు అనుకుంటున్నాడేమో, అప్పుడు ఏం చేస్తాం? ఏం చేస్తారు అప్పుడు? లేదు ప్రభా నువ్వు ఏం చేస్తావో ఏం లేదు, కానీ నా కుమార్తెకి ఏం చేయాలి? ఫస్ట్ ర్యాంకు రావాల్సి, మంచి సీటు. దేవుడు అంటున్నాడు ఆ సీటు రావడం దేవుడి చిత్తం కాదేమో. హల్లెలూయా. ఆ సీటు రావడం అర్థమైందా? ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తాడు చూడండి. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి ఈయన ఏం ప్రార్థన చేస్తున్నాడు? నీకు ఇష్టమైతే అంటే నీ చిత్తమైతే
అంటే నిజంగా ఈయనకి విశ్వాసం ఉంది, యేసుప్రభు స్వస్థపరుస్తాడని, యేసుప్రభు వారు బాగు చేస్తాడని నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకంతో పాటు ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు ఆయన, అయ్యా అది నీ చిత్తమైతేనే చెయ్యి. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎంతమంది చేస్తున్నారండి ఇలాంటి ప్రార్థనలు? దేవా నీ చిత్తమైతే చెయ్యి ప్రభా అని ప్రార్థన చేస్తావా? అయ్యా నా కుమారుడికి సీట్ వచ్చినా రాకపోయినా నీ చిత్తమైతే అనుగ్రహించు, లేకపోతే లేదు అని ప్రార్థన చేస్తారా? లేదు లేదు, ఎట్లా చేసి నా కుమారుడికి సీట్ రావాలా, అమెరికా పోవాలా కదా. ఏమైనా కానీ ఈరోజు అమెరికా వీసాల కొరకు, ఆటి కొరకు, వీటి కొరకు ఏం చేస్తున్నారు? ఒకళ్ళ చీట్ వచ్చింది అనుకోండి, దేవుని చిత్తం అంటాడు. ఒక తండ్రి కుమారుడు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, ఆ కుమారుడు తండ్రి నాకు ఒక మంచి బైక్ కొని అని పోరాటం చేస్తున్నాడు తండ్రితోటి. పోరాటం చేస్తున్నాడు. తండ్రి ఏమో ఇప్పుడు ఎందుకు నీకు బైక్, సరిగ్గా 10th కూడా పూర్తి కాలేదు, నీకు బైక్ ఎందుకని తండ్రి అంటున్నాడు. లేదు లేదు నాకు బైక్ కావాలి, నా స్నేహితులు కూడా ఏం చేస్తున్నారు, మంచి మంచి బైక్లు వేసుకొని రైడ్ చేస్తున్నారు, నాకు బైక్ కావాలన్నాడు. తండ్రి లేదు లేదు ఇప్పుడు నీకు బైక్ అక్కర్లేదంటే, లేదు ఏం చేశాడు ఇక కుమారుడు అంటే 3 రోజులు ఉపవాసం అన్నాడు. నేను చస్తా, నేను బత్తా అంటున్నాడు. ఇక అనగానే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు మరి? సస్తా బస్తా అంటే ఏం చేస్తారండి? ఇక వాని చావని చెప్పేసి అప్పో తెచ్చేసి ఏం చేస్తారు, ఒక బైకు కొనిచ్చారు. కొనిచ్చిన తర్వాత వాడు మంచిగా బైక్ తీసుకొని వెళ్ళి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి కింద ఒక పేరు కొట్టించాడు, ఏంటంటే డాడీ గిఫ్ట్ అని కొట్టించాడు. హల్లెలూయా. ఎవరి గిఫ్ట్? ఇప్పుడు చెప్పాలి, నిజంగా డాడీ గిఫ్ట్ ఇచ్చాడా దాన్ని? డాడీ గిఫ్ట్ ఇచ్చాడా, నువ్వు దాన్ని లాక్కున్నావా? వాళ్ళ మనసుని కష్టపెట్టి బాధ పెట్టి వాళ్ళు ఏడిపించి కన్నీళ్ళు తెప్పించి అప్పు తెప్పించి కొన్నావా, లేకపోతే డాడీ గిఫ్ట్ ఇచ్చాడా? సంతోషంగా ఇచ్చాడా? ఇయ్యలేదు కదా. మన జీవితాల్లో కొన్ని ఇలా ఉంటాయి. దేవుని దగ్గర ఏం చేస్తావు, నువ్వేమైనా చేయి ప్రభా నాకు ఇది కావాలి. అది మరి దేవుని చిత్తమా కాదన్నో మనకు అవసరం లేదు కదా. ఎవరు ఉన్నారు ఈ రోజుల్లో చెప్పండి దేవుని చిత్తం చేసేవారు? దేవా ఇది నీ చిత్తం అనుకునేవారు ఉన్నారా? పౌలు కూడా ప్రార్థన చేశాడు 3 సార్లు, ప్రభా నాకు ఈ బలహీనత ఎందుకయ్యా, ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నాను, నేను పరలోక దర్శనాలు చూసి వచ్చాను, నాకేంటి బలహీనత అంటే నా కృప నీకు చాలు. గుర్తుపెట్టుకోండి, అందరి లైఫ్లో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏంటంటే కొన్ని రోగాలు కావచ్చు, వ్యాధులు ఉంటాయి. కొంతమందికి మైగ్రేన్ నొప్పి ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అనేది. కొంతమందికి స్టమక్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి కాళ్ళ పెయిన్ ఉంటుంది, కొంతమందికి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి ఎందుకు అంటే మానవుని జీవితంలో ఒక ముళ్ళు కనుక లేకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా విస్తారమైన పాపాలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు అంతా ఆరోగ్యంగా మంచిగా ఉన్నాము, ఇక ప్రార్థన లేదు చేయలేదు, ఇక మంచిగా పడకెక్కి 6-7 దాకా పడుకుంటున్నాం అనుకోండి, ఇంకా దేవునికి దూరం అవుతాం దగ్గర అవుతాం కదా. అదే ఆ రోజు స్టమక్ పెయిన్ కాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి, ఏం చేస్తాం? టక్కున మేలుకు వస్తుంది, ఒక్క నుంచి స్టమక్ పెయిన్ వస్తుంటుంది, కాళ్ళ నొప్పులు వస్తుంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, వెంటనే మోకరించి ప్రార్థన చేస్తాం. ఏది మంచిది? దేవుడు ఇష్టం లేని వారికి అదే మంచిది. దేవుడు ఇష్టం ఉన్న వాడికి, లేకపోతే దేవుడికి ఇష్టమైన వ్యక్తికి ఏం చేస్తాడంటే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అవుతాడు. ఖచ్చితంగా ఒక వ్యక్తి జ్ఞానము గలవాడు కావాలంటే, ఒక క్రైస్తవుడు జ్ఞానము గలవాడిగా కావాలంటే ఏం చేయాలి? శిక్ష ఖచ్చితంగా అనుమతించాలి. అదేంటి? ఇప్పుడు వీడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, అల్లరి చేస్తున్నాడు, కొట్టడం తప్ప కొట్టకపోవడం తప్ప? చెప్పాలి. కొట్టడం తప్ప కొట్టకపోవడం తప్ప? కొట్టకపోవడం తప్పు. ఒకవేళ కొట్టామనుకోండి, దేని కొరకు కొడతాం చెప్పండి? ఆ వ్యక్తిని నాశనం అయిపోవాలని కొడతామా, లేకపోతే మంచిగా జ్ఞానం గలవాడు కావాలని కొడతామా? అంతే కదా. అంతేనా? ఇంకేమైనా ఉద్దేశం ఉంటుందా? మరి దేవుడు కూడా అంతే. ఒక వ్యక్తిని గాయపరుస్తున్నాడు అంటే కారణం ఏంటంటే, మనం జ్ఞానవంతులు కావాలనే దేవుడు గాయం చేస్తాడు తప్ప మనం నాశనం కావాలని దేవుని ఉద్దేశం కాదు. కానీ మనం నాశనం కావాలని దేవుని ఉద్దేశం ఎవరిదంటే సాతాంది, అపవాదిది. నీకు ఎర్ర చూపించి ఏం చేస్తాడు వాడు? అన్నీ చూపించి లాగేసి ఏం చేస్తాడంటే పాతాలను తీసుకెళ్తా ఉంటాడు. ఈ లోక భోగ భాగ్యాలన్నీ చూపిస్తాడు, సంతోషాలు చూపిస్తాడు, ఫ్రెండ్షిప్లో చిందులు విందులు చూపిస్తాడు, అన్ని చూపిస్తుంటాడు. చూపించిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తాడంటే, ఇక తిరిగి రాని లోకానికి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో మనుషులకి ఏం కావాలంటే, ఇలా కూర్చొని జ్ఞానం నేర్చుకోవడానికి, లేకపోతే దేవుని దగ్గర బుద్ధి జ్ఞానములు నేర్చుకోవడానికి ఇష్టపడరు.
అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటున్న మాట ఏంటంటే దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవా నీ చిత్తం అయితే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు దేవుని చిత్తం కొరకు మనం చేయాలి. దేవా ఇది నీ చిత్తమా కాదా, నీ ఉద్దేశమా కాదా, ఒక ప్రయాణం చేస్తున్నాం ఇటు వెళ్ళడం నీ చిత్తమా కాదా అడగాలి. కానీ అడగం మనం కదా. ఒకవేళ అయింది అనుకోండి దేవుని చిత్తమే అంటాం ఇక కదా. అన్నీ మాట్లాడుకుంటారా, అన్ని తర్వాత దేవుని చిత్తం, దేవుని చిత్తం ప్రకారం జరిగిందంతా. ఏది దేవుని చిత్తం జరగదు, అన్నీ బలవంతంగా జరుగుతుంటాయి. దేవుడు కూడా అంతే అండి. ఇప్పుడు ఎవరికి ఏం కావాలో అది ఇచ్చేస్తాడు అంతే, ఆయన ఉంచుకోడు. ఇప్పుడు నీకు దేవుడు కావాలనుకో దేవుడే ఉంటాడు, ఏమీ దొరకవు. కానీ ఒకవేళ నీకు అన్ని కావాలి దేవుడు దొరికితే అన్ని ఇస్తాడు దేవుడు. దేవుడు మాత్రం నీతో ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అన్నీ ఇస్తాడు దేవుడు. ఈరోజు చూస్తే లోకంలో ఉన్న వారందరికీ అన్నీ ఉన్నాయి, కోట్లు ఉన్నాయి కదా, సర్వసంపదలు ఉన్నాయి, కానీ దేవుడు ఉండడు వారి జీవితాలు. కానీ చాలామంది బీదలు, చాలామంది ఏమీ లేని వారు ఉన్నారు, వాళ్ళకి ఏమీ లేవు కానీ దేవుడు మాత్రం ఉన్నాడు వాళ్ళకి. ఎవరు ధన్యులు ఇప్పుడు మరి? దేవుడు కలిగిన జనులు ధన్యులు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని చిత్తము కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవా నీ చిత్తం అయితే, ఇప్పుడు ఒకసారి నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఈ పిల్లాడు అనుకోండి, ఆ పిల్లాడికి సీటు రావాలి. దేవా ప్రార్థన చేస్తున్నాను, దేవా ఎట్లా చేసి దేవా నాకు సీటు రావాలి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి. దేవుడు మన బలవంత ప్రార్థన చేసి సీట్ ఇచ్చేసి అనుకోండి, ఆయన సంతోషంతో ఇచ్చినట్టేనా? ఒకవేళ మనం ప్రార్థన చేసే దేవా నీ చిత్తం అయితే అనుగ్రహించని మాటిగా అదే ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, అరే నా కుమారుడు నా చిత్తాన్ని కోరుతున్నాడు కదా, నా ఇష్టాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి నా కుమారుడు ఇష్టాన్ని నేనేందుకు కాదనొద్దు అని చెప్పేసి దేవుడు వెంటనే ఏం చేస్తాడు? ఓకే అని చెప్పేసి సీటు ఇస్తాడు. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో దేవుని బాధ పెట్టి మనం ఏం చేస్తున్నాడు, కొన్ని సంపాదించుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ అంటున్నాడు చూడు, నీ చిత్తమైతే అనగానే దేవుడు అంటున్నాడు వెంటనే ఏమంటున్నాడు? అందుకైనా చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠ రోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. యేసు ప్రభువు ఇప్పుడు సంతోషంతో అన్నాడా లేదా బాధతో అన్నాడా? కదా. అరే వీడు నన్ను కోరుకోవట్లే కానీ రోగం పోవాలని బాగా ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పేసి అనుకొని ఏదో సరే స్వస్థత కలుగుని కాక అనలేదు ఆయన. అన్నాడు నీవు నాకు ఇష్టమే. హల్లెలూయా. ఈరోజు ఆ రోజుల్లో కుష్ఠ రోగుల్ని దగ్గరికి రానిచ్చేవారు కాదు, అందరూ వెలివేశారు. ఊరూరు ప్రజలు ఇంటి వారు అందరూ కూడా వదిలేసేవారు. అందరూ వదిలేస్తున్నారు. ఆ వ్యక్తి కూడా వచ్చి అంటున్నాడు, అయ్యా అందరూ వదిలేశారు అయ్యా, నా అనుకున్న వాళ్ళు కూడా వదిలేశారు, మరి నువ్వు కూడా వదిలేస్తావా ప్రభువా? అసలు నీకు ఇష్టమేనా అయ్యా? నీకు ఇష్టమైతే ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తే నన్ను శుద్ధినిగా చేయయ్యా అని బ్రతిమలాడుకుంటున్నాడు. తాను ప్రభు దగ్గర ప్రాధేయపడుతున్నాడు, అర్జించుకుంటున్నాడు, అడుక్కుంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటని చెప్తున్నాను ఏంటంటే, ఒకవేళ లోకమంతా నీకు యాంటీగా ఉన్నా నీవు దేవునికి ఖచ్చితంగా ఇష్టమైన వాడిగా ఉంటావు. కానీ లోకంలో నువ్వు ఈరోజు సంఘం ఏమైపోయిందంటే లోకంలో కలిసిపోయింది. కానీ లోకం సంఘంలో కలవాల్సింది పోయి సంఘం ఎక్కడ కలిసిందట? ఎక్కడ కలిసింది? లోకంలో కలిసిపోయింది. వాళ్ళతో తాగుతుంటాం, వాళ్ళతో తిరుగుతుంటాం, వాళ్ళు చేసినవి మనం చేస్తుంటాం, మనం చేసినవి వాళ్ళు చేస్తుంటాం. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో కామన్ అయిపోయినాయి కదా. ఈరోజు క్రైస్తవుడు ఎవరో తెలియట్లేదు, అన్యుడు ఎవరో తెలియట్లేదు. పండుగ వస్తానికి వీడదే పండుగ చేస్తున్నాం, వాళ్ళ పండుగ చేస్తున్నాం కదా. తాగేటాడికి వస్తే వీడి దగ్గర తాగుతున్నా, వాడ దగ్గర తాగుతున్నా. అరే ఇద్దరు ఇట్లా క్రైస్తవులను గుర్తుపట్టట్లేదు ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే సంఘం ఏమైపోతుందంటే లోకములకి కలిసిపోతుంది. ఇప్పుడు లోకం సంఘంలో కలవాలా, సంఘం లోకంలో కలవాలా కదా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వెంటనే యేసు ప్రభువు ఏమన్నాడంటే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠ రోగము శుద్ధి ఆయను. ఆ యేసు ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహముని యాజకుని కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. హల్లెలూయా. ఆ వ్యక్తికి ఒకటే చెప్పాడు, అయ్యా నువ్వు ఎవరితో ఏమీ చెప్పకు, నువ్వు వెళ్ళి ధర్మశాస్త్ర ప్రకారము నీ శరీరాన్ని యాజకుని కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని చెప్పాడు. ఇక అది వెళ్తే మళ్ళీ చాలా స్టోరీ ఉంది, మనం అక్కడికి లేవే కాండానికి వెళ్ళాలి, చాలా టైం పడుతుంది, కానీ అది ఇప్పుడు మనం ధ్యానించట్లేదు. ఏంటంటే
ఆనాడు కుష్ఠరోగులకు ఒకవేళ శుద్ధి ఏంటంటే యాజకుని దగ్గరికి రావాలి. యాజకుని దగ్గరికి వస్తే ఆ పొడ పోయిందంటే శుద్ధి అయినట్టు. ఆ శుద్ధి అయిన నిమిత్తం బలి అర్పించాలి. బలి అర్పించిన తర్వాత ఆ 7 రోజులు పాల వెలుపలిన తర్వాత మరలా ఇంటికి వాళ్ళని తీసుకొచ్చేవారు. పాలెంలో కంటే వారి ప్రాంతంలో తీసుకొచ్చేవారు. ఆ విధంగా దేవుడు ఏదైతే నియమం పెట్టాడో, ఏ కానుకైతే అర్పించమన్నాడో అవి అర్పిస్తూ వెళ్ళిపోయేవారు, అంతే. కానీ ఈ రోజుల్లో ఒక అద్భుతం జరగగానే ఏం చేస్తున్నారు, చాలామంది ఏం చేస్తున్నారు, సాక్ష్యాలు పెట్టి నిలబెట్టి కడుపు నొప్పిపోయినా సాక్ష్యమే, తలనొప్పిపోయినా సాక్ష్యమే, యూట్యూబ్లో పెట్టి ఇక ఇది ఎట్లయింది అది అట్లని చెప్పి. అంటే ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు కనబరుచుకోవడానికి. ఈరోజు నేను అంటానంటే చాలామంది జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి, చాలామంది పరిచయాలు అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ వాళ్ళు అలా చేయట్లేదు. ఎందుకంటే అవి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే దేవుడు కూడా ఈ యొక్క స్వస్థత ఎప్పుడు చేశాడు, 2వసారి చేశాడు ఆయన కదా. మనిషికి ఫస్ట్ ఆధ్యాత్మికమైంది ప్రాముఖ్యమైంది, రెండోది శారీరకమైంది తర్వాత, అంతే తప్ప ఫస్టే మనకి శరీర సంబంధమైంది కాదు. కాబట్టి ఈరోజు మనం ఎలా ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం కొరకు ఎదురు చూద్దాం, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేద్దాం. ఒక ప్రార్థన చేస్తే దేవుని చిత్తమా కాదా అని దేవుణ్ణి అడిగి తెలుసుకోవడానికి మంచిది. ఒకవేళ నువ్వు అలా చేస్తే కనుక వెంటనే కూడా దేవుడు నిన్ను ఇష్టపడి ఖచ్చితంగా నీ పట్ల కార్యాలు చేస్తుంటాడు. అందరూ తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి